వేదికను అలంకరించిన పెద్దలకు, నాకు జన్మనిచ్చి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాదానం చేసి మీ ముందు మాట్లాడే జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువులకు పాదాభివందనం. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే కాకుండా అనుక్షణం మహిళలను గౌరవించే ఏకైక దేశం భారతదేశం. వేదకాలం నాడు మహిళలకే అగ్రస్థానం. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. పురుషులతో సమానంగా చదువుకున్న వారు ఉన్నారు, శాస్త్ర విషయాలు వాదించి నెగ్గిన వారు ఉన్నారు, ఋషులతో పాటు మంత్రాలు చెప్పిన వారు ఉన్నారు. అటువంటి వారిని ద్రష్టలు అంటారు. ఇలాంటి వేద ద్రష్టలు 24 మందికి పైగా ఉన్నారు. వారిలో ముఖ్యులు గార్గి, ఈమె పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్కుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసి ముప్పతిప్పలు పెట్టిన మహామనిషి మైత్రేయి. యాజ్ఞవల్కుని భార్య, గార్గితో సమానమైన పండితురాలు ఘోష, ఎక్కువ మంత్రాలు చెప్పిన వనిత. ఇలా వేదకాలంలోని స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది ఋగ్వేదం. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. విద్యా వ్యవస్థకు మూలమైన దేవత సరస్వతి ఒక స్త్రీ. సంపదకు శ్రేయస్సుకు దేవత లక్ష్మి ఒక స్త్రీ. ప్రకృతిని పరిరక్షించే పరాక్రమ దేవత దుర్గామాత ఒక స్త్రీ. ఇలా అవనితో పాటు సమస్త ప్రకృతిని మాతృస్వరూపంగా భావించి ఆరాధిస్తుంది భారతీయ సమాజం. మాతృదేవోభవ అంటూ అమ్మను తొలి దైవంగా భావించింది భారతీయ సమాజం. పరస్త్రీని కన్న తల్లిగా భావించాలని ఉద్బోధించింది భారతీయ సమాజం. అంతేకాదు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మనుస్మృతి చెబుతుంది. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో అక్కడ సర్వ సంపదలు కలిగిన లక్ష్మీదేవి అచంచలమై నిలబడుతుంది అని నమ్మిన దేశం భారతదేశం. అలా వేదకాలంలో మహోన్నతంగా వెలిగిన మహిళల కీర్తి మధ్యయుగంలో మసకబారిపోయింది. మధ్యయుగం మహిళల పాలిట చీకటి యుగం. బాల్య వివాహాలు, సతీ సహగమనం, విధవా పునర్వివాహ నిషేధం, రాజస్థాన్ రాజపుత్ర స్త్రీలలో జౌహర్ ఆచారం, దేవదాసి వ్యవస్థ లాంటి ఆచారాలు మహిళలను అధఃపాతాళానికి తొక్కేశాయి. సతీ సహగమనం అంటే మరణించిన భర్త చితిపై సజీవంగా స్వచ్ఛందంగా తగలబడిపోవడమే సతీ సహగమనం. జౌహర్ అంటే ఓడిపోయిన వీరుడి భార్యలు, కూతుళ్ళు శత్రువులకు దొరికి వేధింపులకి గురికాకుండా తమంతట తామే సొంతంగా బలైపోవడం. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్న మతాచారం. ఇందులో స్త్రీలు గుళ్ళో దేవుడిని పెళ్లి చేసుకుంటారు. తర్వాతి కాలంలో వీరిపై చట్టవిరుద్ధమైన వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా కొంతమంది మహిళలు రాజకీయం, సాహిత్యం, విద్య, మతపర రంగాలలో రాణించారు. రజియా సుల్తానా, రుద్రమదేవి, నూర్జహాన్, జిజియాబాయి, మీరాబాయి, అక్క మహాదేవిలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా మధ్యయుగంలో మసకబడిన మహిళలను, వారి ఔన్నత్యాన్ని కాపాడడానికి భక్తి ఉద్యమం ప్రయత్నించింది. అంతేకాదు, 1829లో సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి రాజారాం మోహన్ రాయ్, అలాగే 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడానికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు ఎంతగానో కృషి చేశారు. ఇంకను జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, రమాబాయి లాంటి సంఘ సంస్కర్తలు మహిళా అభ్యున్నతికి కృషి చేశారు. అలా సంఘ సంస్కర్తల సహకారంతో విద్యనభ్యసించిన మహిళలు సమానత్వం కోసం ఉద్యమించారు. అలా ప్రపంచవ్యాప్తంగా అణగదొక్కబడిన మహిళల ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీని పుట్టుకకు బీజాలు 1908వ సంవత్సరంలో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శనలు చేశారు. ఈ మహిళా డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనే ఆలోచన మాత్రం క్లారా జెట్కిన్ అనే మహిళది. కోపెన్హెగన్ నగరంలో 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. మరి మార్చి 8నే ఎందుకు? 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్లోని మహిళలు రొట్టె శాంతి కోసం ఉద్యమించారు. ఈ ఉద్యమ ఫలితంగా జార్ నికోలస్ పదవీచ్యుతుడై తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఈ కారణాల వల్ల ఐక్యరాజ్య సమితి 1975 మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. ఇక మన భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనవుతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడి అనేక మంది సంఘ సంస్కర్తల కృషి వల్ల నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. క్రీడా రంగంలో ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను 6 సార్లు గెలుచుకున్న మ్యారీకోమ్, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, అథ్లెటిక్స్లో పీటీ ఉషా, చెస్లో కోనేరు హంపి, ఇక రాజకీయ రంగంలో ఏకైక మహిళా ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ, రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా పాటిల్, ప్రస్తుతం రాష్ట్రపతిగా పనిచేస్తున్న ద్రౌపది ముర్ము, శాస్త్ర సాంకేతిక రంగంలో అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా, ఇక శాస్త్రవేత్తలుగా ఆశా మాథుర్, అసిమా చటర్జీ, ఇలా ఎంతోమంది మహిళలు వివిధ రంగాలలో రాణిస్తున్నారు. దేశానికి సమానత్వాన్ని తీసుకురావడానికి భారతదేశం వివిధ రంగాలలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇక 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెస్. మహిళాభ్యుదయానికి పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పురోభివృద్ధికి సహకరించాలనేది ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం. ఇక చివరిగా ఒక విన్నపం. కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. ఏ ఇంట అయితే స్త్రీని కన్నీరు పెట్టిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉండదట. ఆ ఇల్లు నాశనమవుతుందని అర్థం. అది కుటుంబానికైనా సమాజానికైనా. చరిత్రలో సీతని పరాభవించాలని చూసిన రావణుడు, ద్రౌపదిని అవమానపరచాలని చూసిన కౌరవులు ఎలా నాశనమయ్యారో మనకు తెలుసు. అందుకే ఆడవారిని ఆదరిద్దాం, ప్రపంచాన్ని ప్రగతి పదంలో నడిపిద్దాం. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.